దేశ అభివృద్ధికి ఉపాధికి కల్పతరుగు సెమీకండక్టర్ పరిశ్రమ. టైటిల్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సాధనాలకు మైక్రోచిప్లు ఊపిరి లాంటివి. ఈ సెమీకండక్టర్ డిజైన్ ఉత్పత్తికి బాగా శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సాధనాలు మైక్రోచిప్లు ఊపిరి లాంటివి అన్నమాట. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్టుబడి సమకూర్చేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా స్వదేశీ సెమీకండక్టర్ రంగ ఉపాధికి అవకాశాలను పెంచుకోవాలన్నమాట. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ మొదలు మోటార్ కార్లు, ఫైటర్ జెట్లు, విమానాల వరకు ఏది నడవాలన్నా మైక్రోచిప్ సెమీకండక్టర్ కావాల్సింది. ఇది ప్రధానంగా తైవాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో తయారవుతున్నాయి. భారత్లో వాటి ఉత్పత్తి జరగటం లేదు. ఎందుకంటే మన భారతదేశంలో మనం ఉత్పత్తి తయారు చేసుకోలేకపోతున్నాం. మనం ఎక్కువ దిగుమతులతోనే మనం ఆధారపడ్డాము. ఇంతకాలం సెమీకండక్టర్ చిప్పు డీజిల్కి పరిమితమైన ఇండియా ఇప్పుడు వాటి ఉత్పత్తికి నడుం బీచింది. 2020లో 35 లక్షల కోట్ల మన అంతర్జాతీయ సెమీకండక్టర్ మార్కెట్ పరిమాణం ఈ 2025కి 49 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనామాట. దీంట్లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. సెమీకండక్టర్ తయారీ సామర్థ్యం కొరవడంతో భారత్ వాటిని అందిపుచ్చుకోలేకపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ పరిస్థితిని మనం ఎక్కువ సాధించాలి. గుజరాత్లోని డోలివేరాలోని 91,000 కోట్ల పెట్టుబడితో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ని నెలకొల్పుతుంది. ఇది తైవాన్ చెందిన పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అన్నమాట. ఇది లాజిక్, మెమరీ చిప్, ఫౌండరీ విభాగంలో పిఎస్ఎంసి అంటే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ తోటి తైవాను ఇలాంటి వాటిని బాగా డెవలప్ చేస్తుందంట. ఇలాంటి తైవాన్లోనే 6 ఫౌండరీలు ఉన్నాయి. వీటిని మనం మన గుజరాత్లో డెవలప్ చేయగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు దేశం సెమీకండక్టర్ స్థాపన, అభివృద్ధికరమైన వసతులు, వాతావరణం సృష్టించడానికి భారత ప్రభుత్వం అంకుర సంస్థలకి ల్యాబ్స్, సెన్స్ టెక్నాలజీని, కొత్త డిఎల్ఏ పథకాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆటోమొబైల్, కంప్యూటర్, కమ్యూనికేషన్, రక్షణ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగాల్లో డిజైన్, నవీకరణ సాధనకు ప్రభుత్వం నోయల్ అండ్ ఫ్యూచర్ ల్యాబ్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి ఒప్పందించింది. ఆ ఒప్పందం ప్రకారం 3 సెమీకండక్టర్ స్థాపనకు నిర్ణయం తీసుకుంది. వాటిలో 2 గుజరాత్లో, 1 యూనిట్ అస్సాంలో నెలకొల్పుతున్నారు అన్నమాట. అందులోని డోలివేరాలోని 1 అన్నమాట. ఇది భారతదేశంలో టాటా పిఎస్ఎంసి నెలకొల్పే ఫౌండరీ 28 నానోమీటర్ మైక్రోచిప్ తయారు చేస్తుంది. ఈ చిప్లు ఎలక్ట్రానిక్ వాహనాల్లో, టెలికాం, రక్షణ, ఆటోమొబైల్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, డిస్ప్లే, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు కూడా ఉపయోగిస్తారు. మరోవైపు టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అస్సాంలోని మోరీగాంలో 27,000 కోట్లతో మరో సెమీకండక్టర్ యూనిట్ కూడా నిర్మిస్తున్నారు. దానికి రోజుకు 4.8 కోట్ల ఫిష్ ఐఎస్ఐపి చిప్పులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఈ చిప్పులను ఆటోమోటివ్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, టెలికాం రంగాల్లో ఉపయోగిస్తారు. గుజరాత్లోని సనంద్లో 3వ సెమీకండక్టర్ యూనిట్ స్థాపనకు కేంద్ర మంత్రివర్గ ప్రతిష్ఠ ఒప్పింది. 7,600 కోట్ల పెట్టుబడితో భారతీయ కంపెనీ సిజీ పవర్, జపాన్ చెందిన రెనిసాన్ ఎలక్ట్రానిక్స్, థాయిలాండ్ చెందిన స్టార్స్ మైక్రో సంస్థతో కలిసి ఈ యూనిట్ నిర్మిస్తారు. అది తయారు చేసే ఏటీఎంపీ చిప్పులు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, ఆటోమోటివ్, విద్యుత్ రంగాల్లో ఉపయోగిస్తారన్నమాట. సనంద్ యూనిట్కి రోజుకు 1.5 కోట్ల చిప్పులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీస్ సనంద్లో ఇప్పటికే $260 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ యూనిట్ నిర్మిస్తుంది. మైక్రాన్ ర్యామ్, నాండ్ చిప్లను తయారు చేస్తుంది. ర్యామ్ చిప్లను కంప్యూటర్లో మెమరీ చిప్గా, స్టోరేజ్ చిప్గా ఉపయోగిస్తారు. నాండ్ చిప్లను యూఎస్బి డ్రైవ్లో, సాలిడ్ స్టేట్ డ్రైవ్లో ఉపయోగిస్తారు. అవి కెమెరాలు, స్మార్ట్ ఫోన్లో మెమరీ కార్డులు కూడా ఉపయోగం ఉంటుంది. ఇండియాలో సెమీకండక్టర్ రంగంలో 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఒక నివేదిక చెప్పింది. ఈ రంగం ప్రభుత్వం మరింత ప్రణాళిక చేస్తే తయారీ రంగం కూడా ఊపందుకుని యువత ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో మైక్రోచిప్ల కోసం విదేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే స్వయంగా తయారు చేసుకోగలుగుతామని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మనం లెక్కేయచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.